కీర్తన గ్రంథం 23వ కీర్తన మొదటి వాక్యాన్ని, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండు చేయును. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఈ అపాయమునకు భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. ఓకే, దగ్గరగా స్తోత్రం చెబుదాం. నా కింద కూడా పూర్తి చేద్దాం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చాలు. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడలారా, దేవుని వాక్యం మన ప్రాణాలను తెప్పరిల్ల చేసింది. పని చేస్తే శరీరం అలసిపోయిద్ది. ఏదైనా బరువులు మోస్తే, రెస్ట్ లేకుండా ఇంట్లో పని చేస్తే, కష్టపడితే మన శరీరం అలసిపోయిద్ది. వేడి నీళ్ళతో చక్కగా స్నానం చేసి కడుపు నిండా అంత అన్నం తిని ప్రశాంతంగా కానీ పడుకున్నామంటే ఉదయకాలానికి శరీరం మంచి రిలీఫ్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడు మామూలుగా మనం బలంగానే ఉంటాం. కానీ కొన్ని సందర్భాలలో మన ఆత్మకు నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. ఇది భోజనం ద్వారా ప్రశాంతత రాదు. మనం మంచిగా స్నానాలు చేసి వేడి నీళ్ళతో చేస్తే ప్రశాంతత రాదు. మనం చేసే ఏ ప్రయత్నం వలన రాదు. అవసరమైతే మీ ఇంట్లో ఉన్న టీవీ అలా రిమోట్ మారుస్తూ ఏ జోక్సో ఇవో చూస్తుంటారు, చెత్త చెదారం. దాని ద్వారా కూడా ప్రశాంతత రాదు. ఆ కాసేపు నవ్వుకుంటాం, తర్వాత అంతరంగంలో రగులుకుంటూనే ఉంటుంది ఆ అశాంతి. అయితే దేవుని యొక్క మాట మన అంతరంగంలో ఉన్న దుఃఖాన్ని నివారిస్తుంది. మన హృదయం ఏ విషయంలో నలిగిపోయిందో దాన్ని బాగు చేసింది. మనం నిందకు మన హృదయాలు బ్రద్దలైతే, నిందొచ్చి మన హృదయాలు బ్రద్దలైతే, ఆ బ్రద్దలైనటువంటి ఆ హృదయాన్ని దేవుడు మరలా బాగు చేయగలడు. కనుక మనం దేవుని మాట కొరకు ఎదురు చూడాలి. దేవుని మాట దొరికే స్థలానికి మనం పరిగెత్తాలి. అప్పుడు మన హృదయానికి నెమ్మది వస్తుంది. ఇక్కడ భక్తుడైన దావీదు ఏమన్నాడంటే, యెహోవా నాకు కాపరి, యెహోవా నాకు కాపరి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. అదే దేవుళ్ళు మనం నమ్ముకున్నాం. అదే శక్తిగల ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. మనకు కాపరి ఎవరు? ఆయనేనా అన్నా? నాకు ఆయనే నా కాపరి అన్నటువంటి వారు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. యెహోవా నా కాపరి. చెప్పండి ఒక మాట, యెహోవా నా కాపరి. మరలా చెప్పండి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. మరెందుకు భయపడుతున్నావు? హల్లెలూయా. ఆయన మన కాపరి. ఆయన మన కాపరిగా ఉంటే గుర్తుపెట్టుకోవాలి, మంచి కాపరి కదా ఆయన. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఆయన మన కాపరైతే, మనము ఆయన గొర్రెలమైతే, ఆయన మనకి పుష్టికరమైన మంచి మేత పెడతాడు. ఎంతమంది నమ్ముతారు? దిగులు పడవద్దు. నీకేది కావాలనో నీ తండ్రికి తెలుసు అని బైబిల్ చెబుతుంది. నీ పిల్లలకి ఏది కావాలో ఆయనకి తెలుసు.
నీకేది కావాలో దేవునికి తెలుసు, నీకేం అవసరం ఉందో దేవునికి తెలుసు. ఒక గొర్రె, దయచేసి గమనించాలి, దానికి మేత ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆ గొర్రెలని ఆ సరైన పుష్టికరమైన మంచి భోజనం, మంచి మేత ఉన్న స్థలంలోని తీసుకుని వెళ్తే కడుపు నిండా మేచి ఉంటాయి. అంతేగాని గొర్రె ఎత్తుక్కోదు. గొర్రె దానికి అంటే ఆ బీట్లో తోలితే ఒక్కొక్క కాపరు ఉంటాడు, ఆ మట్టిలో తోలుతాడు రోడ్డు పక్కన, ఆ మట్టికి కూడా తింటమే. చిన్నప్పుడు గేదెల మంద ఉండేది. వాటిని మా ఊర్లో ఏమని పిలుస్తారంటే జంగిడి గొడ్లు అంటారు. గేదెకి అప్పట్లో 10 రూపాయలు 20 రూపాయలు ఉండేది, నాకు గుర్తులేదు. ఏ గేదె అయితే కాస్త పాలు తక్కువగా ఇచ్చిందో, ఏ గేదె అయితే ఒకరోజు ఇచ్చి ఒకరోజు ఎండిపోతుంటుందో, ఏ గేదె అయితే అప్పుడే కట్టి ఉంటుందో, ఏ గేదె అయితే ఇంకా కట్టలేదో, ఇలాంటి గేదెలందరినీ ఆడికి తోలుతాడు. ఆడికి తోలితే ఆడు దాదాపు ఒక్కడే ఉంటాడు, కానీ 50-60 గేదెలు మేపుతాడు. ఒక పెద్ద మంద. ఆడు తీసుకొని వెళ్ళి ఎక్కడ మేపుతాడంటే, ఎక్కడ మేత లేదో అక్కడ మేపుతాడు. అర్థమైందా? మేతన్న స్థలంలో ఇన్ని గొడ్లు ఎక్కడ పడుతుంటాయి? మేతన్నటువంటి స్థలంలో ఈతను ఎక్కడ మేపుతాడు? ఆడికి శ్రద్ధ ఏముంది? ఆడిది కాదు కదా, ఆడి గేదె కాదు కదా, ఆడి గొర్రె కాదు కదా. ఆడి గొర్రెలైతే అవి పుష్టిగా ఉండాలని, అవి చక్కగా పాలు ఇవ్వాలని, అవి మంచి పిల్లలు పెట్టాలని ఆ కాపరికి ఉంటుంది. ఇప్పుడు ఈ కాపరి మనలను మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. అందుకని భయపడవద్దు. నీవు నేను దేవుని పిల్లలము, ఆయన కాపుదలలో ఉన్నాం. ఆయన మనకు కాపరగా ఉన్నాడు, మనకు సమృద్ధైన మేత పెడతాడని బైబిల్ చెబుతుంది. ఈరోజు నువ్వు దిగులు పడి కృంగిపోవడం వలన, నువ్వు చింతపడటం వలన నీ ఎత్తు మోరడు పెంచుకోలేవు అన్నాడు. దేవుని మీద భారమయ్యండి. దేవుడు ప్రశాంతతను ఇవ్వగలడు, ఆయన నీకు సమృద్ధిని ఇవ్వగలడు. ఏనాడు నిన్ను నీ పిల్లలను పస్తుంచేవాడు కానీ కాదు. రెండో విషయం, మనము కానీ ఆయన మనకు కాపరగా ఉంటే, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, జలముల యొద్దకు నడిపించును. హల్లెలూయా. జలముల యొద్దకు నడిపించును. మంచి నీళ్లను ఆయన నీకు త్రాపుతాడు, స్వచ్ఛమైన నీరుని. గమనించాలి మీరు, అతిశార అంటే అదే ఆ విరోచనాలు, వాంతులు దేని ద్వారా వస్తాయి తెలుసా మీకు? నీళ్ళ ద్వారా వస్తాయి. ఇంచుమించుగా అనేకమైన వ్యాధులు ఎందులో నుంచి పుడతాయి అంటే నీళ్ళలో నుండే పుడతాయి. నీళ్లు కానీ చెడిపోయినాయి అంటే ఆ వ్యక్తులకు రోగాలు ఇక తప్పదు. నీళ్లు కానీ స్వచ్ఛమైనవైతే అసలు ఆ వ్యక్తికి ఏ రోగాలు రావు. మన దేశాన్ని ఏలుతున్నటువంటి కొంతమంది నాయకులు వేలకు వేలు, ఎవరో చెప్పారు ఈ మధ్య, ఏదో లీటరు ₹1,00,000 కూడా ఉంటుందంట. హల్లెలూయా. ఆ వాటర్ తాగుతున్నారు కొంతమంది నాయకులు, దేశాలను ఏలేటువంటి నాయకులు. ఎందుకంటే వారు ఆరోగ్యంగా బ్రతకాలని. స్వచ్ఛమైన నీరు మనిషికి ఆరోగ్యమనిస్తుందని సహజంగా మనం చెప్పగలం. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, స్వచ్ఛమైన నీరు మనిషికి ఆరోగ్యం ఇచ్చినట్లు, దేవుని నోట నుంచి వచ్చే స్వచ్ఛమైన మాట మనల్ని ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. ఆయన వాక్కు బయలు వెళ్ళిన కొలది అక్కడ వెలుగు కలుగుతుంది. ఆయన వాక్కు పంపి వారిని బాగు చేసేను రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అందుకని అంటాడు, నేను శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తున్నాడు అన్నాడు. అద్భుతమైన జలములవై. ప్రియులారా వినండి, మీరు
ఒక మాట మన చెవిలో పడినప్పుడు మనం గెంతులేస్తాం. కొన్నిసార్లు మన ముఖ కవలికలు సంతోషంగా ఉంటాయి. కొన్ని దుర్వార్తలు మనం విన్నప్పుడు మన ముఖ కవలికలు మారిపోతూ ఉంటాయి. మన ముఖం వెంటనే వాడిపోయినట్లు, తోటకూర వాడిపోయినట్లు వాడిపోయింది. అవునా కాదా? నువ్వేమి బూస్ట్ తాగలా. బూస్ట్ తాగితే ఎలా వచ్చినట్లు ఏముండదో. ఒక దుర్వార్త విన్నప్పుడు, ఒక చెడిపోయిన వార్త వినినప్పుడు, నీకు అనారోగ్యాన్ని కలిగించే వార్త వినినప్పుడు నీలో నిరుత్సాహం రావచ్చు, నీలో భయం రావచ్చు, నీలో క్రోధం, కోపం రావచ్చు. రకరకాల పలు విధాలుగా నీ ఫీలింగ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే నువ్వు విన్న మాటను బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. దేవుని మాట విన్నటువంటి వారు చూడండి ఎట్లా ఉంటారో. ఒకవేళ దేవుని మాట వింటే మన హృదయం ఎలా ఉంటుంది? కోపం వచ్చిందా? దేవుని మాట విన్నటువంటి వారికి ఆందోళన రేగిద్దా హృదయంలో? ఎంతమంది నమ్ముతున్నారు? ప్రశాంతత ఉంటుంది కదా. హల్లెలూయా. అదే కదా నీకు ఆరోగ్యకరమైన బోధ. ఈ దేవుని యొక్క మాటను మనం ఎత్తుకుంటూ వెళ్ళాలి. అడవిలో ఒక ఆయన బోధిస్తుంటే ఆ కాలంలో బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎత్తుకుంటూ వెళ్ళారు వాళ్ళు. దేవుని మాట అక్కడ దొరుకుతుందని. అడవిలోకి బళ్ళు లేవు, కారులు లేవు. ఇప్పుడు మీకన్నా మనిషికి ఒక బైక్ ఉంది, స్కూటీలు ఉన్నాయి, కొంతమంది ఆటోలు ఉన్నాయి, కొంతమంది కారులు ఉన్నాయి. చక్కగా వచ్చేస్తున్నారు దేవుని మందిరానికి. వాళ్ళకి అదేమీ లేదు. ఏమీ లేకపోతే సర్వీస్ ఆటోలు కూడా ఉన్నాయి. అవసరమైతే ఇంకా కరోనా వచ్చింది, ఏదేవాడు ఎక్కుతాడు అనుకుంటే 50 రూపాయలు పెడితే ఆటో వచ్చేసింది. 100 రూపాయలు పెడితే కాస్త దూరం అయితే. కానీ అప్పట్లో కాలినడకనెళ్ళి వాక్యం మీద వచ్చారట. ఎందుకంటే నిన్ను బాగు చేసే వార్త అద్భుతమైనటువంటి వార్త. అది బిగ్గరగా స్తోత్రం. ఆ వాక్యమే నీటికి సాదృశ్యంగా ఉంది. ఆ వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది. ఆ నీరే నిన్ను శుద్ధి చేస్తుంది. ఆ నీరు నీ దాహాన్ని తీరుస్తుంది. ఆ నీరు నిన్ను ఆరోగ్యవంతునిగా కాపాడుతుంది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఆయన మన కాపర గనుక, మనకు మంచి మేతనిస్తాడు, మంచి నీళ్ళనిస్తాడని చెబుతున్నాడు ఆయన. ఇంకా చెప్పాలంటే శత్రువు నాశనము చేయకుండా నన్ను కాపాడును అన్నాడు. చప్పలు కొట్టు. శత్రువు వచ్చేది ఎందుకంటే నిన్ను పాడు చేయడానికి, నిన్ను బలహీనపరచడానికి, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి, భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టడానికి. ఏమి లేదు. ఆ లోపల ప్రవేశించాడంటే చిన్న మాట దగ్గరే భేదం వచ్చేసింది. రోజులు మీరు మాట్లాడుకోలేరు. మీరు కానీ వారం రోజులు మాట్లాడుకోలేదంటే మీరు డైలీ 3 కంచాలు తిన్నా మీ ముఖం మాత్రం ఇంతలో దిపెక్కిపోయింది, కళ్ళు. ఎంతమందికి తెలుసు ఈ విషయం? మీరు ఎంత మేధావులంటే అసలు అనుభవమే లేనట్టు మేధావులు మీరు. ఇన్ని చెప్పేవాడే పిచ్చోడు అనుకుంటున్నాను నేను. మీరు ఏమి లేదు, మీ భార్యాభర్తలు ఒక వారం రోజులు మాట్లాడుకోకుండా ఉండండి. ఇటొచ్చే అడిదిరిగిపోతాడు ఆయన. ఆమె ఇటొస్తే ఈయన ఏమిటి ఇటెళ్ళిద్ది. అట్లా ఉండండి. మూడు కంచాలు తినండి, అవసరమైతే 4వది కూడా పెంచండి. మీ ముఖంలో కళ ఉంటే నన్ను అడగండి. కారణం ఏమిటంటే నీకెప్పుడైతే సమాధానం లేదో, నీ హృదయంలో శాంతి లేదో, సమాధానము లేనటువంటి కుటుంబంలో ఆరోగ్యం కూడా ఉండదండి. సమాధానం కోల్పోతే ఆరోగ్యం కూడా ఉండదు. సరిగా కూర్చొని ఆయనకు అన్నం పెట్టలేదు,
ఏమండి, ఏదో ఆడే తింటే తింటాడు, ఉంటే ఉంటాడు అనుకున్నాను. ఏంటి ఇంత ద్వేషం? ఎక్కడదా ద్వేషం? ఎక్కడదా కోపం? ఏంటి ఆ సమాధానం మేము ఎలా కోల్పోయామంటే, నీ భార్యాభర్తల మధ్యలో సాతానుడు దాడి చేశాడు. అయితే ఆయన కట్టడలో ఉన్నటువంటి పిల్లలకి, ఆయన కంచెలో ఉన్నటువంటి పిల్లలని మీద వాడు దాడి చేయలేడు. హల్లెలూయా. వాడు దాడి చేయలేడు. ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతాను. ఏలియా ఎత్తబడే ముందు ఎలీషా దగ్గరికి వచ్చి కొంతమంది వచ్చి, ఏయ్ బోడివాడా, ఏయ్ సహోదరుడా, ఈరోజు మీ గురువు గారు పరమును కొనిపోతాడని నీకు తెలుసా అన్నాడు. తెలుసులే, నోరు బుయ్యండి అన్నాడు. ఆయన తెలియదు అసలు వాస్తవంగా. అవన్నీ ఏం చెప్పలా. నేను బేతేలుకి వెళ్తున్నాను, నేను ఎరుకోకి వెళ్తున్నాను, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాడు అని చెప్పాడే తప్ప, ఈరోజు దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు రా అని చెప్పలా. ఇతను ఏమన్నాడు? తెలుసులే, నోరుమోయ్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒరే నువ్వు ఒక భూస్వామి కొడుకువి, 12 జతలు ఎడ్లతో పొలం దున్నుకొని హ్యాపీగా పొలం పండించుకొని చక్కటి పంట, ద్రాక్ష తోటలు పండించి, ఒలివ తోటలు పండించి, అద్భుతమైన పంట పండించి, ఒక మంచి రైతు కడుపును పుట్టి, ఆ మొత్తాన్ని విడిచిపెట్టేసి రిక్తునుగా మార్చుకొని సేవకు వచ్చి ఆయన ఎంగిలి చేతులు అడిగావు ఇప్పుడు దాకా. ఈరోజు మీ అయ్యగారు వెళ్ళిపోతున్నాడు, నీకు మిగిలిందేంటి? బూడిదా అని. నాకు తెలీదే, చెప్పలేదు అంటే వేస్తారు ఇక దెబ్బ. నాకు తెలీదు అన్నాడు అనుకో, ఇక వేసేస్తారు, మధ్యలో పెట్టేస్తారు గొడవ. అభిషేకాన్ని కోల్పోతాడు, దరిద్రుడు అయిపోతాడు అంతకాలం ఉండి కూడా. మా తెలుసులే, నోరుమోయ్ అన్నాడు. ఒకటే మాట, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నీకు ఇది తెలుసా, నీకు ఇది తెలుసా, ఇది నీకు తెలుసా అంటే మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది దాన్ని తెలుసుకోవాలని. అవునా కాదా? మీ ఆయన సంగతి తెలుసా అన్నదనుకో, మా ఆయన సంగతి నాకు తెలియక నీకు తెలుసు అంటే అని అందో. ఏంటమ్మా? మీ ఆవిడ సంగతి తెలుసా అని దానికి ఒక మనిషి మహా ఇంట్రెస్ట్ వచ్చింది వీడికి. ఏంటంటే ఆంటీ మా ఆవిడ సంగతి ఏంటి? ఇడు మా ఆవిడ సంగతి నాకు తెలియక నీకు తెలిసిద్దా ముసల్లానా అని అండో. ఏంటి అలా చూస్తున్నారు ఒక రకంగా? రోజు కాపురం చేసేది వీళ్ళిద్దరే. వీళ్ళ ఆవిడ సంగతి ఇంకొకటి కానీ చెప్తానంటే, ఇంకొక ఆమె కానీ చెప్తానంటే మహా ఇంట్రెస్ట్ వచ్చింది. ఏంటి మా ఆవిడ? మీ నాన్న సంగతి తెలుసా అన్నాడు అనుకో, మా నాన్న సంగతి నువ్వు చెప్పేది ఏంట్రా, నాకు తెలుసు కదా ఆల్రెడీ. నీ కొడుకు సంగతి తెలుసా అంటాడు అనుకో, నా కొడుకు సంగతి తెలిసేదేంట్రా, నాకంటే నీకెక్కువ తెలుసా ఏంటి అని అనడో. అవును, ఇంతకే మీ ఫ్రెండ్ సంగతి తెలుసా? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఆడి సంగతి నాకు తెలియక నీకెలా తెలిసిద్దిరా అని అనడో. ఏదో తెలుసుకోవాలని వాడు ఏదో ఒకటి పెడతాడు లింకు. శత్రువు అనేటువంటి వాడు ఎలా పొల్లేస్తాడో మీకు తెలీదు, ఎలా దాడి చేస్తాడో తెలియదు. భేదాలు రేపేటువంటి వాడు, శత్రువు అనేటువంటి వాడు నాశనం చేస్తాడు అంటే మీ మీద ఏదో నిప్పులు కుమ్మరిస్తాడని మీరు అనుకోకండి. మీ మీద ఏదో పిడుగులు పడతాయని మీరు ఏమనుకోకండి. దేవుని ఆజ్ఞ లేకుండా నీ మీద నీలో ఉన్న ఒక ఎంట్రుకు కూడా రాలదు. దేవుని ఆజ్ఞ లేకుండా నీ మీద పిడుగులు ఎందుకు కురుస్తాయి? అది కాదు, నీ సమాధానాన్ని పోగొడతాడు, నీ స్నేహాల్ని కూల్చివేస్తాడు, నీకు లాభకరమైన పరిస్థితులన్నీ దెబ్బతీయడానికి నీ ఆలోచనలు మారుస్తాడు, పచ్చని సంసారంలో నిప్పులు పోసే దాడులు నీ మీద చేస్తాడు. అంతే. నిన్ను నీ మనసును కానీ దెబ్బతీస్తే నువ్వే కొలాప్స్ అయిపోతావు. కనుక కాపరుగా ఆయన ఉంటే, మనం ఆయన గొర్రెలమైతే వాడు మన మీద
దాడి చెయ్యలేడు. గట్టిగా చెప్పు, హల్లెలూయా. ఇంకొక మాట ఏమిటంటే, వంకర మార్గములోకి మనం వెళ్ళిపోకుండా క్రమమైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన మన కాపరుగా ఉన్నారు కనుక ఏ మార్గంలోకి వెళ్ళకుండా. అమ్మా, కానీ మనకి ఏ మార్గం బాగుంటుంది? మంచి మార్గం బాగుంటుందా, వంకర మార్గం బాగుంటుందా? ఏది బాగుంటుంది? మంచి మార్గములో మనం నడుస్తున్నా ఒక్కసారి వంకర మార్గంలో కూడా వెళ్ళొద్దాం అనిపించింది అప్పుడప్పుడు. అది ఎంత బాగుంటుందోనని. అదెవడో భోజనం చేస్తున్నారు, భోజనం అంతా అయిపోయింది, సాంబార్ కూడా తిన్నారు. ఆ వడ్డం చేసేవాడు, బాబు పెరుగైనా బేంధాలమైనా అన్నాడు. అరే పెరుగు మనం రోజు తింటున్నాం కదా. తింటున్నాం. మరి బేందాలం తిందామా? ఓకే బేందాలందే అన్నాడు. ఓకే ఇద్దరికి కావాలా? బాయ్ నీకు కూడా బేందాలమేనా? నాకు కూడా బేందాలమే. అదే పెరుగు మేము రోజు తింటాం, బేందాలందే అన్నాడు. వీడు గబగబా వెళ్ళి ఆ వెనక ఉదయం నుంచి గంజి ఉంచుతుంటారు కదా, అది తీసుకొని వచ్చి కంచంలో పోసేసాడు. ఏంటి ఇది అంతా, ఏంటి అంతా గంజి కదా ఇది అన్నాడు. మరి బేందాలం అంటే ఇదే. అదేంటి బేందాలం అంటే గంజా? వాడు గంజిపోయినా అంటే పంపించుకుంటాడు. వీడు దాన్ని కొత్త పేరు పెట్టాడు. మీరు దేవతలైపోతారు అంటే తిన్నారు, కానీ మీరు భ్రష్టులైపోతారంటే తింటారా? అర్థమైందా? మీరు జాగ్రత్తగా వినండి. మీకు తెలియకుండానే నీచమైన వాటిని ఆశించి, నీచమైన వాటి మీద వాంఛ కలిగి, కొత్తదనాన్ని కోరుకొని, కొత్త స్నేహాలు కోరుకొని, కొత్త సుఖభోగాలు కోరుకొని మీరు నాశనానికి వెళ్ళిపోకుండా మీ దేవుడు వాక్యము ద్వారా మిమ్మల్ని క్రమపరిచి సరైన మార్గమును నడిపిస్తాడు నీ కాపరి. అందుకనే నీ దుడ్డు కర్ర అన్నాడు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఒక్కొక్కడికే దుడ్డు కర్ర నచ్చదో. పాస్టర్ గారు మా గురించే చెప్పాడు, నాకు మండిందంటారు అంటారా? నా మీద ఎంతమందికి మండిద్దో. ఎంతసేపు మండిన వాళ్ళ వరకే మండుతుంది, కానీ నా దగ్గరికి రాట్లా నిప్పు. నా దగ్గరికి ఎందుకు వచ్చింది? నేను కాదు కదా, అది నా మాట కాదు కదా, దేవుని మాట. మరి అయినా మేము ఉందే మంట పెట్టడానికి కదా. స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు నీకు ఎప్పుడైతే మండిద్దో మేము వెలిగిస్తామో, పొయ్యి వెలిగిస్తామో, కలర్ మారిద్ది. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. కలర్ మారిపోయిద్ది. నల్లటి బొగ్గును తీసుకెళ్ళి పొయ్యిలో వేస్తే అది ఏమైద్ది? అమ్మా ముందు మండితే కదా ఎర్రకాయిద్ది, మండకుండా ఇద్దా? దానికి మంట రేగితే ఎర్రగా నిప్పు కొనుక్కులాగా అయింది. అదే మండిద్ది, ఎర్రగా మారిపోయింది. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అందుకని మిమ్మల్ని ఆరిపోయే మాటలు మేమేం చెప్పడం, నీకు మండాల. హల్లెలూయా. వాక్యం మాట్లాడుతున్నప్పుడు త్రోవలో ఆయన మనకు లేఖనాలను బోధిస్తున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా అన్నారు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మార్గములో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా అన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసయ్య మాట్లాడితే మనకేమైద్ది? మండిద్ది. ఈ మంటకు తట్టుకొని ఉండేవారేమో సూపర్గా తయారవుతారు. ఈ మంటకు తట్టుకోలేకుండా పెట్లిపోయింది, కొన్ని 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 పాట్ని పేలిపోయి పక్కన పడిపోయింది. అవుట్, దాని బ్రతుకు బస్ స్టాండ్.
నిజంగా చెప్పాలంటేనండి, ఈ చర్చి ప్రారంభించిన తర్వాత కానీ మొదటి నుంచి కానీ అందరూ ఉంటే ఎంతమంది అయ్యేవాళ్ళు, ఇంకా చాలామంది అయ్యేవాళ్ళు. విగ్రహ స్తోత్రం చెప్పాలి. కొంతమందికి నచ్చదు. దేవుని పిల్లలు క్రమపరుచుకొని వారి జీవితాలను నేర్చుకుంటూ, ఓకే, ఈరోజు నేను ఇది చేయకూడదా, ప్రభు నాతో మాట్లాడాడు, దేవా నేను ఈ విషయంలో సరి చేసుకుంటున్నాను, స్తోత్రం. ఇలా మాట్లాడకూడదా, ఓకే ప్రభువా నేను సరి చేసుకుంటున్నాను. ఈ విషయంలో నేను తప్పిపోయానా, స్తోత్రం నాయన, నేను ఇలా ఉంటాను అనుకునే పిల్లలు ఉన్నారు సంఘంలో. వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఇంకా ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? నిజమండి. ఇప్పుడు ఈ సండే స్కూల్కి పిల్లలను పంపిస్తామా, ఫస్ట్లో పోయేటప్పుడు వాడు అటు టీచర్ కనపడితే సండే స్కూల్ టీచరు ఇటు ఎట్టుంటాడు. నేను ఎప్పుడైనా వాళ్ళ అమ్మాలతో వస్తారు పిల్లడు, అరే అంటే, అరే ఏంట్రా ఎలా ఉన్నావురంటే, బాగానే ఉన్నా అని అనేవాళ్ళు. అరే వందనాలు చెప్పు, అన్నయ్యకి వందనాలు చెప్పు అన్నాడు అనుకోని, వాళ్ళ అమ్మ చెప్పమన్నా చెప్పడాడు, వాళ్ళ నాన్న చెప్పన్న, అరే వందనాలు చెప్పురా, అరే మ్యాచ్ ఇస్తానరా వందనాలు చెప్పంటే అనేవాడు. వాడు కానీ 2 నెలలు కానీ సండే స్కూల్కి వెళ్ళాడంటే, అన్నా మ్యాథ్స్ అన్నా వందనాలు అన్నా అంటాడు. ఈడు ఎక్కడిది క్రమం? ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళ నాన్న చెబితే వినడాడు, వాళ్ళ అమ్మ చెబితే వినడు. ఆ స్టార్టింగ్లో అంత క్రమం తప్పుండేవాడు. 2 నెలలు కానీ సండే స్కూల్కి వెళ్ళాడంటే ఆడి విధానం మారిపోయింది. ఆళ్ళలోనే ఎంత మార్పు వస్తే నీలో ఇంకెంత మార్పు రావాలి. చప్పలు కొట్ట ఒకసారి. భర్త విలువ తెలుసుకుంటుంది వాక్యం వింటూ, భార్య యొక్క విలువ ఏంటో తెలిసిపోతుంది. అత్తమామల్ని ఎలా ప్రేమించాలో తెలిసిపోతుంది. కాస్త గడ్డుగా ఉన్నా, కాస్త కఠినంగా ఉన్నా తగ్గించుకొని, అమ్మో వాక్యానికి వ్యతిరేకంగా నేను ఎందుకు ప్రవర్తించాలి, కోడల్ని ఎలా ప్రేమించాలో వాక్యానికి వ్యతిరేకంగా నేను ఎలా ఎందుకు ప్రవర్తించాలి. నేను అన్నయ్య కూడా దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చే విషయంలో నేను ఎలా ఉండాలి. చుట్టాలు ఎప్పుడన్నా ఒకసారి వస్తారు, వాళ్ళకి ఎడమోహంగా పెడమోహంగా ఉండేదానికంటే ఒక 1/2 కేజీ 1/2 కేజీ మాంసం తెచ్చి కాస్త ఏదైనా పప్పుచారు పెట్టి వాళ్ళకు కమ్మకు ఒక ముద్ద అన్నం పెడితే, అమ్మ పలానా గుంటూరు వెళ్తే ఆ అమ్మాయి అంతకుముందు ఎంగిల్ చేత్తో కాకిని కూడా అల్లిచ్చేది కదమ్మాయి, ఈ మధ్య ఆతిథ్యం ఇచ్చే విషయంలో భలే మారిపోయిందే. ఏ చర్చికి వెళ్తుంది అడుగుతారా లేదా? స్తోత్రం చెప్పగలరా? అంతకుముందు వచ్చారు చుట్టాలు వచ్చారు అంటే, ఆయన తరపోలు కానీ వచ్చారంటే అవుట్ అయిపోయినట్టు వాడు బ్రతుకు బస్ స్టాండే. ఈమె తరపోళ్ళు వస్తే ఒక రకంగా ఉంటుంది. ఇది కూడా మీకు క్రమపరచడానికే. స్తోత్రం చెప్పగలరా? నీ దరిపోలు కానీ వచ్చారంటే సిస్టర్, ఎందుకంటే వంటగది మీ చేతిలో ఉంది కదా, హోమ్ మినిస్టర్స్ కదా మీరు. ఇప్పుడు పప్పు మీ చేతిలో ఉంది, అన్నం మీ చేతిలో ఉంది, బియ్యం మీ చేతిలో ఉన్నాయి, అన్నీ మీ చేతిలో ఉన్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే ఏది కావాలంటే అది వండుకోవచ్చు, అవసరమైతే అప్పటికప్పుడు. ఈ మధ్యకాలంలో మగవాళ్ళంతా వంట నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా తెలివి మీరిపోయారు. స్తోత్రం చెప్పగలరా? మగవాళ్ళందరూ ఇంచుమించుగా వంట నేర్చుకుంటున్నారు కదా బ్రదర్. ఎందుకైనా మంచిది ఉంటే ఉంది. అంతకు ముందుగా నా పోయిందనుకో వీడికి ఎండినట్టే. ఇప్పుడు ఏమాత్రం ఎండట్లా. లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇంకా కాస్త కూస్తో చేతగాని కూరలన్నీ కూడా ట్రై చేసి యూట్యూబ్లో చూసి మగవాళ్ళు అద్భుతంగా వండుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎవడో అన్నాడు, అసలు వంటకాళ్ళు ఎవరో, స్త్రీల పురుషుల 5 స్టార్ హోటళ్ళు ఎవరుంటారు?
5 స్టార్ హోటల్లో వంట మాస్టర్లు ఎవరో? అమ్మా మగోళ్ళేగా. ఆ 5 స్టార్ హోటల్లో ఒక్క ఆడవాళ్ళైనా వంట మాస్టర్గా పెట్టుకుంటారా? ఎందుకంటే వీళ్ళ బుర్ర ఇంతవరకే పనిచేసింది, ఇంత దానికి పనిచేయదు, నాశనమే. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? ఎందుకంటే మా ఇంట్లో చూస్తున్నాం మా వంట మాస్టర్లని, ఒకసారి వండిన, ఒకసారి వేసిన మసాలా, ఒకసారి వేసిన కారం, ఒకసారి వేసిన ఉప్పు, రెండోసారి వేసారంటే అది మా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? ఎప్పుడో ఒకసారి సాంబారు కుదిరిద్ది, అరే ఇలా చేయొచ్చు కదా అంటే పోయిద్ది మరలా. అదే పురుషుడు అనుకో, వాడు ఎంత వేసాడో నెక్స్ట్ కూడా అదే ఎత్తాడు. వీళ్ళకి రకరకాల ఆలోచనలు. దీని సాతాన్, దీని ఈ లూసిఫర్ది, ఈ లూసిఫర్ ముండా అంటాం, దీని మీద దీంట్లో ఎక్కువ వేయటం. చిన్నదానికి పెద్దానికి వాళ్ళ మూడు మారిపోయింది అనుకో, మైనస్ ఈ ప్లాస్టిక్లో టీ ఉండాలి, ఇందాక ఎవరి తాగింది ఆయన అన్నారంటే కూర ఉండేటప్పుడు ఆలోచన వచ్చిందంటే అవుట్ అయిపోయినట్టే, మా బ్రతుకుపోయినట్టే. చదువుతున్నానండి. ఇప్పుడు ఇది కూడా నిన్ను క్రమపరచడానికి చెబుతున్న మాటలే ఇవి. హల్లెలూయా. నువ్వు సంఘంలో లేకపోతే నిన్నెవడు క్రమపరుస్తాడు? ఇప్పుడు అడవిలో ఉన్న రాళ్ళని ఎవడు చెక్కుతాడండి? ఇక్కడికి తీసుకొని వస్తే ఆ రాళ్ళని చెక్కి క్రమపరిచి గోడ మీద అమరుస్తాడు మేస్త్రి. హల్లెలూయా, గోడ మీద అమరుస్తాడు. ఇప్పుడు మీరు కూర్చున్న బండలు ఆ దరిద్రం అక్కడెక్కడ ఉంటే ఎందుకు? ఇక్కడికి వచ్చింది కాబట్టి వాటిని ఎంత చేయాలి అంత కట్ చేసి కొన్నిటిని చక్కగా ఒక లెవెల్లో క్రమపరిచి ఒక లెవెల్లో చక్కగా ఉపయోగపడేటట్టు చేశారు. ఆ మేస్త్రి చేతికి అప్పగించుకోవాలి అవి. అలాగే నీవు నేను పరిశుద్ధాత్మ దేవుని చేతికి అప్పగించుకుంటే మనల్ని క్రమపరుస్తాడు. హల్లెలూయా. చివరికి ఆ గొర్రెలను ఆయన చేర్చాల్సిన దొడ్డికి చేరుస్తాడు. చప్పలు కొట్టాలి ఒకసారి. నీవు దేవుని గొర్రెవైతే, ఆయన నీ కాపరగా ఉంటే నీకు మంచి మేత దొరుకుతుంది, మంచి సూపర్ శ్రేష్టమైన నీళ్లు దొరుకుతాయి. శత్రువు నీ కుటుంబాన్ని నాశనం చేయకుండా దేవుడు కాపాడుతాడు. వంకర మార్గములను వెళ్లకుండా క్రమపరిచి నడిపిస్తాడు. నీవు చేరవలసిన దొడ్డికి చేరుస్తాడు. ఎవరిని ఈ క్రమంలో నడిపిస్తాడంటే గొర్రెలను మాత్రమే. హల్లెలూయా.